శ్రీమాత్రే నమః. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నమో నమః. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండల్ గాదుల రామారంలో నవంబరు 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నకులేశ్వరి దేవి సిద్ధిపీఠం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మన గాదుల రామారం టు హౌసింగ్ బోర్డ్ కూకట్పల్లి వెళ్ళేటువంటి దారిలో మల్లారెడ్డి నగర్, అదేవిధంగా మహాదేవపురం దగ్గరలో ఉన్నటువంటి భారత్ పెట్రోల్ పంప్ పక్కన ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నవంబర్ 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క కోటి దీపోత్సవంలో భాగంగా ప్రతినిత్యం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు, అంటే 8 గంటల వరకు మనకు ఆధ్యాత్మికటువంటి పూజాది విశేషమైనటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రవచనాలు కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సాంస్కృతిక నాట్య కార్యక్రమములు, అదేవిధంగా మనకు చక్కగా మన దేవుడి యొక్క సంబంధించినటువంటి కీర్తనలు, నామస్మరణ చేయడం కూడా జరుగుతుంది. దీంట్లో భాగంగా విశేషంగా మనకు 2వ తారీఖు శనివారం నాడు సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అదే రోజు మనకు శనివారం నాడు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మన యాదాద్రి దగ్గర ఉన్నటువంటి స్వర్ణగిరి క్షేత్రం నుంచి ఈ యొక్క శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని కూడా స్వర్ణగిరి క్షేత్రం వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని విశేషమైనటువంటి కళ్యాణ కార్యక్రమాలని తిలకించి ఆ శివకేశుని యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. దీంట్లో భాగంగా రాత్రి 8 గంటలకు, అంటే మనకు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటలటువంటి ప్రోగ్రాంలో ఈ యొక్క అభిషేకాలు కళ్యాణాలు అయిపోయిన తర్వాత 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది. భక్తులందరికీ అనుకూలంగా ఉండే విధంగా మనము నకులేశ్వర దేవి సిద్ధిపీఠం ఆధ్వర్యం తరఫు నుంచి దీపాలన్నీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. భక్తుల యొక్క సహకారంతో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటువంటి సహోద్దేశంతో మనము అందరికీ దీపాలు కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. భక్తులందరూ వచ్చి ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క కుటుంబానికి అంతా శుభం జరగడానికి ఈ యొక్క దీపోత్సవ కార్యక్రమంలో రాత్రి 8 గంటలటువంటి సమయంలో దీపాన్ని వెలిగించే అవకాశం ప్రతి ఒక్కరికి ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ శివకేశుని అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము.